హాయ్ ఆల్. వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము ఫంక్షన్ అండ్ ఫంక్షన్ టైప్స్ అనేవి ఏంటో ఈ యొక్క సెషన్ ద్వారా నేర్చుకుందాం. జనరల్‌గా ఫంక్షన్ బిహేవియర్‌ని బట్టి మనం ఫంక్షన్‌ని 3 కేటగరీస్‌గా డిఫైన్ అనేది చేస్తాం. నేమ్డ్ ఫంక్షన్, అనానిమస్ ఫంక్షన్ అండ్ ఫైనల్లీ యారో ఫంక్షన్. సో, నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే జనరల్‌గా నేమ్స్ ఫంక్షన్ అంటే ఒక పేరు కలిగినటువంటి ఒక ఫంక్షన్. జనరల్‌గా మనము జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఆ యొక్క ఫంక్షన్‌కి నేమ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. నేమ్ ఫంక్షన్ యొక్క గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు కోడ్ రీయూజబిలిటీ బాగా ఉంటుంది. అంటే మనము ఒక ఫంక్షన్‌లో మళ్ళీ ఇంకో ఫంక్షన్‌ని మనము కాల్ చేయొచ్చు. ఇక్కడ ఈ యొక్క నేమ్ ఫంక్షన్ ద్వారా. అండ్ ఈ యొక్క ఫంక్షన్ కేటగరీలో మనకు ఏదైనా స్టేట్‌మెంట్ దగ్గర ఎర్రర్ వచ్చినప్పుడు, అంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు, ఆ యొక్క ఫంక్షన్ నేమ్ అనేది ఎర్రర్ మెసేజ్‌లో చాలా క్లియర్‌గా అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. మనం నేమ్డ్ ఫంక్షన్ ఆర్ నార్మల్ ఫంక్షన్ అన్న ఒకటే. మనం ఈ యొక్క ఫంక్షన్ గురించి అంటే నేమ్డ్ ఫంక్షన్ గురించి అది ఎలా క్రియేషన్ చేస్తామో, అది ఎలా కాల్ చేస్తామో మొత్తం డీటెయిల్స్ అంతా మనం ప్రీవియస్ సెషన్స్‌లో అంటే పార్ట్ 6, పార్ట్ 7లో మనము డిస్కస్ అనేది జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి వాచ్ చేస్తే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసేసి అనానిమస్ ఫంక్షన్స్. ఓకే. సో, పేరులోనే ఉంది అనానిమస్ అంటే. అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్‌కి నేము లేకపోవడాన్ని మనం జనరల్‌గా అనానిమస్ ఫంక్షన్స్‌గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కేటగరీలో ఫంక్షన్‌కి నేమ్ అనేది ఏది ఉండదు. జావాస్క్రిప్ట్‌లో అనానిమస్ ఫంక్షన్ అనేది పేరు లేకుండా ఉండేటటువంటి ఒక ఫంక్షన్. ఇవి ఎక్కువగా టెంపరరీ రిజల్ట్స్ కోసం అంటే టెంపరరీ నీడ్స్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం జావాస్క్రిప్ట్‌లో. అనానిమస్ ఫంక్షన్స్‌ని మనం డైరెక్ట్‌గా డిఫైన్ చేసుకోవచ్చు. వితౌట్ నేమ్ ద్వారా మనము డైరెక్ట్‌గా డిఫైన్ చేసుకోవచ్చు అనానిమస్ ఫంక్షన్స్‌ని. అండ్ అంతే కాకుండా మనం ఎక్కడైనా గానీ అవసరం ఉన్న చోట గూడా మనము ఈ యొక్క అనానిమస్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇవి జనరల్‌గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫంక్షన్‌కి ఆహ్, ఏదైనా ఒక ఫంక్షన్‌కి నేమ్ లేకుండా డిఫైన్ చేసి అండ్ ఇమ్మీడియేట్‌గా కాల్ చేసే ప్రాసెస్‌లో ఈ యొక్క అనానిమస్ ఫంక్షన్స్ అనేది ఎక్కువగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఏవైనా అనదర్ ఫంక్షన్స్‌లో మనం ఒక పారామీటర్‌గా పాస్ చేయడంలో ఇవి చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. అనానిమస్ ఫంక్షన్స్ యొక్క యూజెస్‌ని మనము ప్రోగ్రామింగ్ ద్వారా నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్స్‌లో మనము నేర్చుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసేసి యారో ఫంక్షన్స్. జావాస్క్రిప్ట్‌లో యారో ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్‌ని మనము ఈజీగా డిఫైన్ చేసేదానికి ఇవి జనరల్‌గా మన యారో ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇ ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ అనమాట. ఫంక్షన్స్ నేమ్ లేకుండా ఫంక్షన్ కీవర్డ్ అనేది లేకోకుండా ఈజీగా డిఫైన్ చేసేదానికి యూజ్ చేసేటటువంటి ఒక టెక్నిక్. సో, ఏదైనా మనము నేమ్డ్ ఫంక్షన్స్‌తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఈ యొక్క యారో ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా మనము యారో ఫంక్షన్స్‌ని స్మాల్ ఆపరేషన్స్‌లో లేదా మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేది కూడా మనము నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్‌గా ఏంటనేది. ఈ యొక్క యారో ఫంక్షన్స్‌ని డిఫైన్ చేసేటప్పుడు మనము ఫంక్షన్ అనే కీవర్డ్ కూడా మనము అవసరం లేకుండా మనము ఈ యొక్క ఆరో ఫంక్షన్స్ అనేది మనం ఎక్కువ డిఫైన్ చేస్తూ ఉంటాం. సో, ఈ యొక్క ఆరో ఫంక్షన్స్ యొక్క యూజెస్‌ని కూడా మనము ప్రోగ్రామింగ్ ద్వారా అప్‌కమింగ్ సెషన్స్‌లో నేర్చుకుందాం. థాంక్ యూ.